చాలా సేపు తీశారు కదా కౌశి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్. శ్రీరామనవమి రోజు ఈవినింగ్ అందరం కూడా కలిసి విజయవాడలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్కి బయలుదేరాము. మా ఫ్యామిలీ, మా తోడికోడల ఫ్యామిలీ, ఇక మా కార్తీక్ అందరం కలిసి అయితే బయలుదేరాము. రాజీవ్ గాంధీ పార్క్ రెనోవేషన్ చేసిన తర్వాత అయితే చూడలేదండి, ఇదివరకు చూసాం కానీ పిల్లలకి హాలిడే కదా, ఇక అందరం కలిసి రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత డిన్నర్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇదిగోండి రాజీవ్ గాంధీ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. హాలిడే కదండి, చూడండి ఎంతమంది వచ్చారో, చాలా క్రౌడ్గా ఉంది. పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టమైందండి, అంతమంది ఉన్నారు అక్కడ. ఇక మా బావగారు తోటికోళ్ళ వాళ్ళు అనుష్కాని దింపి సమ్ వర్క్ మీద బయటకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో అప్పుడు తెలియలేదు, కానీ తరువాత అందరికీ తెలిసి షాక్ అయ్యాము. అదేంటో నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇక వాళ్ళు వచ్చేలోగా అయితే అనుష్క మావారు అయితే టికెట్స్ తీసుకున్నారు. రాజీవ్ గాంధీ పార్క్ టైమింగ్స్ అయితే ఇక్కడ నేను క్లారిటీగా ఇచ్చాను. మార్నింగ్ 9 to నైట్ 10 వరకు ఉంటుంది. ఇక పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్నపిల్లవాళ్ళకైతే 10 రూపీస్ టికెట్స్ కాస్ట్ అయితే ఉంది. చాలా తక్కువ కాస్ట్, హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. గ్రీనరీ అయితే ఉందండి, చాలా సూపర్గా ఉంది. ఇక ఫోటోషూట్స్కి అయితే బెస్ట్ ప్లేసు. ఇక గేమ్స్ అయితే ఆడాలే కానీ అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా స్కారీ హౌస్ అని, 360 degrees వీడియోస్ అని, ఇంకా చాలా ఉన్నాయండి. సరే, మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు అన్నీ కూడా క్లారిటీగా చూపిస్తాను. ఇక మా తోటికోడలు వాళ్ళు రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది అనేసరికి ఇక మేమైతే ఇంకా అక్కడే ఉండి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మా బావగారు వాళ్ళు దగ్గరలో ఉన్నాము, మీరు లోపలికి వెళ్ళండి అనేసరికి ఇక సరే అని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఈలోగా మా కౌశి చూడండి ఫోటో తీయాలట, భలే పోజులు ఇస్తున్నారు చూడండి. మావారు అయితే బయటే ఉన్నారు, మా బావగారు వాళ్ళు వస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని, ఎందుకంటే చాలా మంది ఉన్నారండి, చాలా క్రౌడ్గా ఉంది. ఇక నేనైతే పిల్లల్ని గేట్ దగ్గరే పక్కగా ఉంచి ఇక మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో, కింద లైటింగ్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది కదా. ఇక మా కౌశి అయితే ఒకవైపు రారా అంటే ఇంకోవైపు వెళ్ళిపోతూ ఉన్నాడు. అసలే క్రౌడ్గా ఉంది, ఎక్కడ తప్పిపోతాడో అని మా భయం ఒకటి. ఈలోగా మా తోడికోడలు వాళ్ళు అయితే వచ్చేసారు. లోపలికి వచ్చారన్నారు, మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ అందరం కలిసి అయితే మళ్ళీ బయలుదేరాము. ఈలోగా మా కార్తీక్ చూడండి వాడు జోక్స్ వేస్తూ ఉన్నాడు, భలే కామెడీ చేస్తాడు వాడు. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండుంటారు. మా కార్తీక్కి బోర్ కొట్టింది, పార్క్ కదా, వాడైతే పెద్దోడైపోయాడు. మరి నేనేం చేస్తాను ఇక్కడ అని అడిగితే నువ్వు కూడా ఆడది కానీ పదరా అని లోపలికి తీసుకెళ్ళాము. మా కార్తీక్ నేనైతే అత్త అల్లుడు కంటే ఫ్రెండ్స్లా ఉంటామండి, ఎక్కువగా జోక్స్ వేసుకుంటాము. కార్తీక్ అయితే అన్నీ షేర్ చేసుకుంటాడు నాతో, మంచి ఫ్రెండ్స్లా ఉంటాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే డైనోసార్ అని, వీల్ అని, టోటాయిస్ అని, పాట్, ఇక బుల్లక్ కార్ట్, అలా షేప్స్లో చాలా ఉంటాయండి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. డైనోసార్ దగ్గర అయితే చుట్టూ ఇది వరకు అయితే స్కేటింగ్ నేర్పించేవారు, ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు. పిల్లలైతే కొంతమంది కనిపించారు. ఇక చూడండి వీలైతే కనిపించింది. మా కౌశి అయితే అది ఎక్కుతానని గోలా, వద్దురా అంటే వినిపించుకోలేదు. ఇక అది ఎక్కైతే కొన్ని ఫొటోస్ దిగాడు వాడు. పదండి చూడండి పెద్ద కుండ షేప్ లో అటు ఇటు ఓపెన్ గా ఉండి దాని మీద అయితే మంచి కలర్స్ తో డిజైన్ చేశారు. ఇక మా కౌశి కూడా అందులోకి వెళ్ళి బయటకు వచ్చాడు. బాగుంది కదా, ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇక మేమైతే అన్నీ చూసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ ముందు చెప్పాను కదా ఫ్రాగ్ అని, టాటాయిస్ అని, చూడండి ఆ షేప్స్లో చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా బుల్లక్ కార్ట్ లాగా కూడా. ఇదేమో టాయ్ ట్రైన్, మొత్తం పార్క్ మొత్తం కూడా తిప్పి చూపిస్తుంది. చూడండి పిల్లలైతే చాలా మంది ఎక్కున్నారు. ఇదిగోండి ట్రైన్ ట్రాక్.
ఇక మేమైతే అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. చూడండి, గ్రీనరీగా ఉంది, చక్కగా చాలా మంది హ్యాపీగా కూర్చుని కబుర్లు ఆడుకుంటూ మంచి టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. ఇంకా రకరకాల షేప్స్లో బొమ్మలతో, ఇక లైటింగ్స్, ఇక గ్రీనరీ ఫ్లవర్స్తో ఓ పక్కన కూల్ ఎయిర్ వస్తూ చాలా బాగుందండి. చాలామంది అయితే హ్యాపీగా రిలాక్స్గా మంచి టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. చూడండి, లోపలికి వెళ్తూనే ఇక గేమ్స్ అయితే బిగిన్ అయినాయి. ఏరోప్లేన్ గేమ్ అని, ఇంకా 360 డిగ్రీస్ వీడియో ప్లే ఉంటుంది కదా, అదిగోండి అక్కడ లైటింగ్స్తో ఉంది కదా, అదే ఇది. ఈ 360 వీడియో ప్లేకి అయితే పర్ హెడ్ 50 రూపీస్ అన్నారు. ఇక అనుష్కకి, హాసినికి అయితే టికెట్ తీసుకున్నాము. ఇంకో పక్క అయితే మా కౌశిక్ గేమ్స్ ఆడుతూ ఉన్నాడు, మేము చూస్తూ ఉన్నామా. కొలంబస్ దగ్గర నుంచి అయితే అరుపులు కేకలు, ఎందుకంత అరుస్తున్నారబ్బా అనుకున్నాము. విన్నారా కొలంబస్ దగ్గర ఎలా అరుస్తున్నారో. ఇక ఈ 360 డిగ్రీస్ వీడియో ప్లే దగ్గరికి అయితే మేము వెళ్ళేసరికి అయితే చాలా మంది వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము టికెట్స్ తీసుకున్నా ఉన్నాం కదా, మా అనుష్క, హాసిని అయితే చాలా బాగా డాన్స్ చేశారు, మీరు చూడండి. మా అనుష్క డాన్స్ అయితే చాలా బాగా చేసింది కదా. తర్వాత అయితే హాసిని కూడా డాన్స్తో అద్దరగొట్టేసింది, చాలా బాగా చేసింది. మేము వెళ్ళేసరికి చాలా మంది 360 డిగ్రీస్ వీడియో అయితే తీసుకుంటున్నారు. ఇక అనుష్క, హాసిని వాళ్ళ డాన్స్ చూసి నేను మా వారిని చిన్నగా ఏదన్నా స్టెప్ వేద్దామని అయితే మేము టికెట్ తీసుకున్నాము.
మా వారు నాకు రావట్లేదు నువ్వే వెయ్యనైతే కాసేపు అయ్యాక వెళ్ళిపోయారు. ఇక నేనే చిన్నగా నాకు వచ్చినట్లు 4 స్టెప్స్ వేశాను. అలా అనుష్క, హాసిని, మావారు, నేనైతే డాన్స్ చేసాము. ఏదో లేండి సరదాగా, ఎప్పుడు కూడా ఈ 360 వీడియో తీసుకోలేదు. ఇంకా అందరం కలిసి సరదాగా వీడియో తీసుకున్నాం. చాలామంది తీసుకుంటున్నారండి, భలే సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి పెద్దలకి బోల్డ్ గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలైతే భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ముందు మా హాసిని, ఔషి, అనుష్కనైతే కొలంబస్ ఎక్కించాము. పర్ హెడ్ 50 రూపీస్ అన్నారు. కానీ అండి చాలాసేపు ఉంది. ఎందుకు ఇంత కేకలు పెడుతున్నారా అనుకున్నాం మొదట్లో. ఏదో 10 మినిట్స్లోనే అయిపోతుందిలే, ఎక్కి సరదాగా వచ్చేస్తారు అనుకున్నాం. కానీ మ్యాక్సిమం 20 to 30 మినిట్స్ ఉంది. అందుకే వాళ్ళంతా కేకలు పెడుతున్నారని తర్వాత మాకు అర్థమైంది. వాళ్ళని కొలంబస్ ఎక్కించి ఇంకా మేము అన్నీ చూస్తున్నాము. చూడండి జైంట్ వీల్, ఇంకా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగుంది. రెనోవేషన్ తర్వాత అయితే చాలా మంచి గేమ్స్ అయితే పెట్టారు. గేమ్ చూడండి ఫ్రాక్ లాగా ఉంది. ఏదో మామూలుగా రౌండ్ తిరుగుతుందిలే అనుకున్నాము. కానీ అసలు అది చూడండి ఒక్కసారిగా పైకి లెగుస్తూ కిందకి దిగుతూ చాలా డేంజరస్గా ఉంది. ముందు మా కౌశి ఇదే ఎక్కుతానన్నాడు. కానీ వాళ్ళైతే ఒక 12 ఇయర్స్ అలా బిలో అయితే ఎక్కకూడదని చెప్పేశారు. ఎందుకు అనుకున్నాం. కానీ చూడండి అది ఎంత పైకి వెళ్తుందో. ఈ గేమ్ కూడా అండి 20 to 30 మినిట్స్ దాకా కూడా రౌండ్ తిప్పుతూనే ఉన్నారు. చూడండి అందరూ ఎంత పెద్ద కేకలు పెడుతున్నారు. ఏదో 10 మినిట్స్ అయితే పర్వాలేదు, కానీ అతను 50 రూపీస్కి న్యాయం చేయాలన్నట్టుగా ఒక 20-30 మినిట్స్ అలా తిప్పుతూనే ఉన్నారు. వాళ్ళైతే గోలగోల. ఈలోగా మా రోహిత్, కార్తీక్ ఇక ఫ్రాక్ షేప్లో ఉన్న గేమ్ చూపించాను కదా, అది ఎక్కారు. ఇది కూడా అండి పర్ హెడ్ 50 రూపీసే. సినిమా స్టార్ట్. అక్కడ ఏం చెప్తున్నానంటే మా కౌశి, అనుష్క, హాసిని కొలంబస్ ఎక్కారు కదా. ఒక పాప అయితే ఆ స్పీడ్కి వాంటింగ్ చేసుకుందట. అదేరా జాగ్రత్తగా ఉండండి కళ్ళు తిరుగుతాయి అని చెప్తూ ఉన్నాను. బాబు చెప్పులు కూడా ఎగిరిపోతున్నాయి, ఫాస్ట్కి గట్టి పట్టుకో. పాపం మా కౌశి వాళ్ళకి చాలాసేపు చాలా స్పీడ్తో చేశారు కదా, వాళ్ళకి కూడా కొంచెం కళ్ళు తిరిగినట్టు అయినాయట. ఇక మా అనుష్కకి అయితే ఒక పాప వాంటింగ్ చేసుకుంది అన్నాం కదా, కొంచెం దాని మీద హెయిర్ మీద పడిందట. అది మొత్తం హెయిర్ అంతా శుభ్రం చేసుకుంది. పోన్లే బర్త్డేకి అలాగా హెయిర్ లూజ్గా వదులుకునే ఉంచుకో. ఇంకా నెక్స్ట్ ఏం తినలేరు మీరు. నెక్స్ట్ కూడా తింటారో లేదో చూడు. మా రోహిత్ వాళ్ళ గేమ్స్ స్టార్ట్ అవ్వడానికి అయితే 20 మినిట్స్ దాకా పట్టిందండి. వాళ్ళకి ఇక కూర్చుని చాలా బోర్ కొట్టింది. ఇక గేమ్ అయితే స్టార్ట్ అయింది. మా కార్తిక్కి, మా రోహిత్కి అయితే చుక్కలు కనిపించాయి. చాలా స్పీడ్ ఉందండి, చాలా సేపు అయితే ఉంది. ఇక ఒక పాప అయితే ఆ స్పీడ్కి మొత్తాన్ని పడుకుని పోయింది.
వీడు కాదు మా ఇది పడిపోతాడు నడువు నొక్కి మొత్తానికి వాళ్ళ పని అయితే అయిపోయింది. ఇక బ్యాక్ పైనట కళ్ళు తిరిగాయట, ఇక అవన్నీ చెప్తున్నారు. చాలా మంది అండి ఆ స్పీడ్కి అయితే కళ్ళు తిరిగి నిమ్మితంగా వస్తున్నారు అక్కడి నుంచి. ఇక వాళ్ళ గేమ్స్ అయిన తర్వాత అన్ని గేమ్స్ చూస్తున్నాము. ఈ జైంట్ వీల్ అయితే 70 రూపీస్ అట. ఇక మిగిలినవి చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ చూడండి, ఇవన్నీ కూడా రకరకాల గేమ్స్ ఉన్నాయి. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. కనుక వాటర్ ఫాల్స్, ఇక చుట్టూరు రకరకాల గేమ్స్, బంపింగ్ కార్స్ అని రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయండి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బంపింగ్ కార్స్ కానీ మిగిలినవి కూడా పర్ హెడ్ ఎంత, ఇక కపుల్స్ అయితే ఎంత అన్నీ కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, మీరు చూడండి. బంపింగ్ పక్కనే ఇలాంటి గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకటి కాదండి, చాలా గేమ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఇన్నోవేషన్ అయితే చాలా గేమ్స్ పెట్టారండి. అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంది. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇక అవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే చాలా టైమే అవుతుందండి. చాలా ఉన్నాయి చూడడానికి. మార్నింగ్ వస్తే నైట్ వరకు కూడా చూడడానికి, గేమ్స్ ఆడుకోవడానికి అయితే మంచి ప్లేసు. అయితే మాకు ఇంకా డిన్నర్ ప్లాన్ కూడా ఉంది కదా, ఇక మేమైతే రిటర్న్ అవుదామని అనుకున్నాము. అయితే ఇక్కడ చిన్న బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నాము. ఎవరి బర్త్డే ఎలా చేసుకున్నాము అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బర్త్డే సెలబ్రేషన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము. ఆ బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా రాజీవ్ గాంధీ పార్క్లో ఏమున్నాయో కంటిన్యూ చేద్దామా. చూడండి ఇక టాయ్ ట్రైన్, పిల్లలైతే చక్కగా టాయ్ ట్రైన్ ఎక్కి మొత్తం రాజీవ్ గాంధీ పార్క్ మొత్తం కూడా చూస్తున్నారు. పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ గేమ్సే కాదండి, లెగ్స్కి బాడీకి మసాజ్ చేసే మెషిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా బాడీ మసాజ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ చూడండి స్కారీ హౌస్ అట, అందులోంచి కూడా అండి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. స్కారీ హౌస్ లోపలైతే ఈ విధంగా ఉంటుంది. అయితే మేమైతే లోపలికి వెళ్ళలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక మేమైతే రాజీవ్ గాంధీ పార్క్ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ గేమ్స్తో పాటు ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. హ్యాపీగా గేమ్స్ ఆడుతూ చక్కగా ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి. ఆఫ్టర్ ఇన్నోవేషన్ అయితే రాజీవ్ గాంధీ పార్క్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ అందరూ కూడా. ఇక గేమ్స్ టికెట్స్ ఇవన్నీ కూడా అండి చాలా తక్కువే, రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. 50 రూపీస్ అలాగే ఉన్నాయి. విజయవాడలో అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్. చాలా బాగా నచ్చింది ఈ రాజీవ్ గాంధీ పార్కు. ఇదివరకు అయితే అంత ఇది ఉండేది కాదు, కానీ ఇప్పుడు రినోవేషన్ తర్వాత అయితే చాలా బాగుంది. మొత్తం చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అది మేము వెళ్ళింది హాలిడే రోజు కాబట్టి ఇంకా చాలా మంది వచ్చారు, చాలా క్రౌడ్గా ఉంది. ఇదేనండి విజయవాడలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ ఆఫ్టర్ రినోవేషన్. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అండ్ గేమ్స్ గురించి అయితే చూపించాను. విజయవాడలో ఎవరైనా ఉన్నా, ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్లో ఎవరైనా ఉన్నా ఈ సమ్మర్ హాలిడేస్ అంతేకాదండి ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్. మేమైతే ఈ పార్కులో ఫుల్ ఎంజాయ్ చేశాము. మీకు ఈ రాజీవ్ గాంధీ పార్క్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.